గంట సేపు తను ఎలా మాట్లాడతారు? ఖచ్చితంగా రెండో ఫోన్ తన దగ్గర ఉంది. సో ఆ రెండో ఫోన్ లాస్ట్ కాల్ మాట్లాడారా? ఆ లాస్ట్ కాల్ చివరిగా అన్నతోనే మాట్లాడారు అంటూ వార్తలు వస్తున్నాయి. నాతో మాట్లాడలేదు అంటూ అన్న చిరంజీవి అంటున్నారు. ఇప్పటికే అన్న చిరంజీవిని పోలీసులు విచారిస్తున్నారు. మరి లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు? అమ్మతోనా? స్టేషన్కి వచ్చినప్పుడే అమ్మతో నేను ఒక ఫంక్షన్కి వచ్చానని చెప్పారు. కానీ గంట సేపు అటు భర్తతో కాకుండా ఇటు అన్నతో కాకపోతే అటు అమ్మతోనూ కాకపోతే ఇంకెవరితో మాట్లాడారు? ఇక్కడే అతిపెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దీంతోపాటు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఒక్కసారి మనం ఇంకొంచెం క్లియర్గా ఆలోచిస్తే దెర్ ఈజ్ సమ్వన్ ఎల్స్, ఇంకెవరైనా బయట వ్యక్తుల ప్రమేయం ఉందా దీంట్లో అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెకండ్ ఫోన్ ఏంటి? ఆ సెకండ్ ఫోన్ కాల్ డేటాని ఇప్పటికే పోలీసులు బయటకు తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు? ఒకవేళ మాట్లాడిన గంట సేపు మాట్లాడారా? తాను తన పిల్లలు ఇలాంటి ఒక దారుణానికి పాల్పడబోయే ముందు అమ్మతో కాకుండా అన్నతో కాకుండా భర్తతో కాకుండా అంతసేపు మాట్లాడాల్సిన అవసరం, ఎవరితో అయినా సరే మాట్లాడాల్సిన అవసరం ఏమొస్తుంది? అంటే ఇంకెవరో ఒక పర్సన్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మరొక కోణం ఇక్కడ బయటకు వస్తుంది. ఈ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం. దీంతో పాటు అసలు పిల్లల్ని కూడా ఎందుకు తీసుకువెళ్ళారు? ఆ టైంలో పిల్లల ప్రాణాలు కూడా తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది తనతో పాటు? అంటే వాళ్ళ ముగ్గురికి కలిపి ఏదో థ్రెట్ ఉందని భావించారా? తన తర్వాత తన పిల్లలు కూడా సంతోషంగా ఉండలేరు అని చెప్పి భావించారా? అందుకే తనతో పాటు తీసుకువెళ్ళిపోయారా? అంత పెద్ద పిల్లల్ని కన్విన్స్ చేశారా ప్రాణాలు తీసుకోవడానికి? అంటే అమ్మ ఏం చేస్తుందో అర్థం కానంత చిన్న పిల్లలైతే కాదు కదా, వాళ్ళు పెద్ద పిల్లలే కదా, చదువుకుంటున్న పిల్లలే కదా. అంత ఈజీగా ఎలా కన్విన్స్ అవుతారు? అంటే వాళ్ళకు కూడా విషయం తెలుసా? సో ఇవే కొన్ని ప్రశ్నలు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో సైతం చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ విషయాల గురించి సమాచారం మనం డిస్కస్ చేసే ముందు వారి ఇంటి, విజయారెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి వాచ్మెన్ని ఇప్పటికే ఆర్టీవీ మాట్లాడింది ఆ వాచ్మెన్తో. ఆ వివరాలు తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఇప్పుడు మేము చెప్తున్న ఈ వార్త కానీ మీతో మాట్లాడబోతున్న అంశాలు కానీ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్. సో జాగ్రత్తలు తీసుకోవాలి. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఎందుకంటే చాలా చాలా మానసికంగా ఎంతో కలిచివేసేటువంటి విషయం ఖచ్చితంగా ఇది. చాలా డీప్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా కోణాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణలో చాలా విస్తుపోయే విషయాలు బయటకు తెలుస్తున్నాయి. అండ్ మరొక బయట వ్యక్తి ఇంకెవరో ఉన్నారు, ఇప్పటి వరకు సీన్లోకి రాని వ్యక్తి ఎవరో ఒకరు ఉన్నారు అంటూ తెలుస్తోంది. ఆ కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ సెకండ్ ఫోన్కి సంబంధించిన విచారణ జరుగుతుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకు అనిపించడం లేదా సమ్వన్ ఎల్స్ ఈజ్ దేర్ అని? ఇప్పటికే అన్నను కూడా విచారిస్తున్నారు. అన్నని ఏం విచారిస్తున్నారు? ఇంత సమయం ఎందుకు విచారిస్తున్నారు? భర్త కంటే అమ్మ కంటే అన్నని ఎందుకు ఎక్కువ విచారిస్తున్నారు? ఈ కోణాలు కూడా ఇక్కడ చాలా కీలకమైనవి. సో ఒకసారి ఆ వాచ్మెన్ ఏమన్నాడు ఈ అంశానికి సంబంధించి? లెట్స్ టేక్ ఏ లుక్. ఎప్పుడు తెలిసింది విజయారెడ్డి ఇలా చేసుకున్నారు అని చెప్పేసి? ఎర్లీ మార్నింగ్ మేడం, ఎర్లీ మార్నింగ్ 10 కట్లా తెలిసింది. ఆ రోజు చనిపోయిన రోజు తెలిసింది. మేము కూడా షాక్ అయిపోయినాం. అసలు ఎలా ఎందుకు చేసుకున్నారు? 2 వీక్స్ బ్యాక్ మేము చూసాము, కలిసాము. మేడం మా సైడ్ కాడికి వచ్చారు. పైన పెంట్ హౌస్ కడుతుంటే అవి దర్వాజాలు ఇవ్వడానికి వచ్చారు. వచ్చి పూజలు కూడా చేశారు. అంతలో ఇట్లా చేసుకున్నాం. మేము కూడా చాలా షాక్ అయిపోయాం అసలు ఏందో అనేసి. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు ఇంటి దగ్గరికి? 2 వీక్స్ బ్యాక్ మేడం, 2019 అట్లా వచ్చారు. ఎవరెవరు వచ్చారు భయ్య? మేడం విజయ మేడం అని పాప, ఇంకా వాళ్ళ అమ్మ వచ్చారు. వచ్చారు పూజ ఇట్లా చేశారు. దర్వాజాలు పెట్టారు కదా, పూజ ఇట్లా చేసి వెళ్ళిపోయారు. ఒక 1 అవర్ దాకా ఉన్నారు. 1 to 2 hours దాకా ఉండి వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ కలవాలి. ఆ రోజు మీతో ఏమన్నా లేదు మేడం, ఆ రోజు ఏం లేదు. కారు గడిగేసుకున్నారు, కడిగాడు, అవన్నీ తుడిసాను, వెళ్ళిపోయారు. మళ్ళీ మాట్లాడలేదు, చూడలే కూడా. అంటే ఈ ఇల్లు ఇక్కడ కొత్త ఇల్లు కడుతున్నారు కదా, ఇక్కడ విజయారెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? ఒక 4 times వచ్చిండొచ్చు మేడం. అప్పుడప్పుడు 4 times వచ్చి ఉండొచ్చు, అంతే. 4 times. వాళ్ళ మదర్ డైలీ వస్తుంటారా, లేకపోతే తను కూడా అప్పుడప్పుడు వస్తారు? డైలీ వస్తుంటారు. 7-8 months అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి. మే నుంచి స్టార్ట్ అయింది. మే నుంచి స్టార్ట్ అయింది. ఇక డైలీ వచ్చి చేయించుకుంటారు వర్క్, మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు.
మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు మీరు? వస్తారు 9 వరకు వస్తారు. వాచ్మెన్ అది మెస్సులో వచ్చే టైంకి వస్తారు 9కి. 9కి. 9కి వచ్చి 5:30, 6 వరకు ఉండి వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు. తన బిహేవియర్ ఎలా ఉండేది? అంటే వాళ్ళ మదర్ది, విజయారెడ్డి మదర్ది బిహేవియర్ ఎలా ఉండేది? బిహేవియర్ మంచిగా ఉండే మేడం, అందరితో కలిసి మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉండేది. ర్యాష్ కూడా ఏమి ఉండదు, అట్లా అడుగు ఏం మాట్లాడేది, మంచిగా ఉండేది మేడం. అంటే ఈ పుష్పలత గారు పని వాళ్ళ మీద అరుస్తారు, చేస్తారు అని చెప్పేసి అని వినపడుతూ ఉన్నాయి ఆ వార్తలు కూడా. అలాంటివి ఎప్పుడైనా జరిగినాయా? ఒకవేళ నిజంగా అలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటారు? లేదు మేడం, అలాంటివి జరగలేదు మేడం. అసలు అలాంటివి జరగలేదు. అట్లా మాట్లాడరు కూడా, ఎందుకంటే పని కావాలంటే పని చేయించుకుంటారు తప్ప మాట్లాడరు అట్లా మాట్లాడరు. అసలు. ఓకే. మరి విజయారెడ్డి గారు ఎప్పుడైనా ఈ ఇల్లు అమ్మకానికి పెడుతున్నాము అని చెప్పేసి కానీ, అమ్ముతాము కట్టిన తర్వాత అని చెప్పి ఎప్పుడైనా అలాంటి మాటలు ఎవరితోటైనా మాట్లాడడం కానీ, మీతో అనడం కానీ, అంటే అది అమ్మడానికి కట్టారా, వీళ్ళు ఉండడానికి కట్టారా? స్టార్టింగ్ నుంచి అమ్మడానికి ఉండే, కానీ సేల్స్ కాలేక తీసుకున్నారు, వేరే డివైడ్ అయిపోయారు. అంతకుముందు కమాండ్ ఉండే, మరి ఏమైనా తెలియదు, డివైడ్ అయ్యారు. కమాండ్ ఎవరెవరికి ఉండే? మన పుష్పలత మేడం గాను, ఇంకా వాళ్ళ రిలేషన్ అల్లుడు అని ఉంటారు సంజయ్ రెడ్డి, సంజీవ్ రెడ్డి. వాళ్ళ కమాండ్ ఉండే, అప్పుడు విడిపోయారు, ఇంకో తెలియదు. సో ఇప్పుడు ఎవరి దవ్వలు కట్టించుకుంటారు మేడం. ఇద్దరు కలిసి కట్టారు అప్పుడు స్టార్టింగ్లో, మళ్ళీ ఇక సపరేట్ అయిపోయారు, తెలియదు. అంటే ఇప్పుడు ఈ ఇల్లు వచ్చేసి పుష్పలత రెడ్డిదా లేకపోతే ఇటు విజయారెడ్డిదా? విజయారెడ్డి అండి, విజయారెడ్డి పేరు కూడా ఆమె పేరు మీద ఉంది. సో మేడం ఇల్లు ఆమె కట్టించుకుంటుంది సొంతంగా, మరి ఇట్లా ఎందుకు చేసుకుని అర్థం కావట్లేదు. ఓకే. ఆ ఇల్లు అమ్ముతామని ఏమన్నా టాక్ వచ్చిందా? లేదు మేడం, అప్పుడు స్టార్టింగ్లో ఉండదు, ఇప్పుడు ఇక ఆమెకు ఉండేదానికి చెప్పలేదు ఏమి. ఓకే. విజయారెడ్డి గారు ఎలా మాట్లాడేవారు? మంచిగా మాట్లాడారు, వచ్చిన 2 times కూడా మంచిగా మాట్లాడారు, పలకరించేవారు, మంచిగా ఉండేవారు. ఓకే. అంటే సంజీవ్ రెడ్డి వీళ్ళకి రిలేషన్ అవుతారా? అంటే అతను కూడా ఇక్కడ సైడే ఉంటారా లేకపోతే ఎక్కడైనా బయట నుంచి వస్తూ ఉంటారు? లేదు, సికింద్రాబాద్ సార్ ఉంటాడు ఆయన. ఓకే. సికింద్రాబాద్ సార్ ఉంటాడు, వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అయితే ఉంటాడు. అంతే. సికింద్రాబాద్ సైడ్ ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు రావట్లే. లేదు. ఇప్పుడు ఈ విజయారెడ్డి అన్న చిరంజీవి ఉన్నారు, చిరంజీవి ఎప్పుడైనా ఇక్కడికి రావడం జరిగిందా, మీతో మాట్లాడడం కానీ? డైలీ వస్తాడు మేడం, డైలీ వస్తాడు. వాళ్ళ మదర్ వస్తుంది కదా, ఇప్పుడు రావట్లేదు. అంతకుముందు డైలీ వచ్చేవారు, మంచిగా మాట్లాడేవారు. సార్ కూడా మంచిగా మాట్లాడేవారు, ఫోన్ చేసేవారు, మంచిగా పని చేసేవారు, డబ్బులు కూడా మంచిగా ఇచ్చేవారు. డబ్బులు కూడా మంచిగా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు విజయారెడ్డి తల్లి ఇల్లు మాది, నా కూతురుది కాదు అని చెప్పేసి కొన్ని వార్తలలో కూడా వింటూ ఉన్నారు, మీరు కూడా వినే ఉంటారు. కాకపోతే నా కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాము అని చెప్పేసి అంటున్నారు, ఆ ఇల్లు అమ్ముతాము అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే ఇదంతా కూడా అడుగుతున్నాం. భయ్య, ఎప్పుడైనా మీ దగ్గర టాక్ వచ్చింది? లేదు మేడం, అలాంటి ఏం లేదు, టాక్ అయితే రాలేదు మేడం. కాకపోతే ఇల్లు అమ్మది అనేసి అన్నారు, ఇవన్నీ జరిగినా తెలియదు, నాకు కూడా తెలియదు. అంతా బాగానే ఉన్నారు, అన్న మంచివాడే, తల్లి మంచివారే, విజయారెడ్డి మంచివాళ్లే, వచ్చేవాళ్ళందరూ మంచివాళ్లే అని చెప్పి అందరూ చెప్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట కొన్ని అభిప్రాయాల ప్రకారం ఆస్తికి సంబంధించిన ఇష్యూస్ ఇంటర్నల్గా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ అంటే మనం టైమింగ్స్ గురించి లేదంటే డేటా గురించి చాలా మాట్లాడుకున్నాం, ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారు, అరగంట పావుగంట ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. బట్ దెర్ ఈజ్ వన్ పర్టిక్యులర్ ఎమోషనల్ యాంగిల్. అదేంటి అంటే, సహజంగా ఒకవేళ భర్తతో సమస్య ఉంటే అన్నకి అమ్మకి చెప్పుకుంటారు, లేదు ఇంట్లో ఇటువైపు నుంచి ఏదైనా సమస్య ఉంటే అన్నతోనో అమ్మతోనో సమస్య ఉంటే భర్తతో చెప్పుకుంటారు. వీళ్ళ ముగ్గురితో సమస్య లేకపోతే ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు, ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు చివరికి? ఎందుకంటే చదువుకున్న మహిళ, ఒక ఐటీ ఎంప్లాయీ, టీమ్ లీడర్గా పనిచేస్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళని బాగా చూసుకోవడం కోసమే భర్త దుబాయ్ వెళ్ళి మరీ అక్కడ సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలా కాదు, కొత్త ఇల్లు కూడా కడుతున్నారు. మరి ఇంకెందుకు, దేనికోసం ఇదంతా అనే క్వశ్చన్ ఇక్కడ వచ్చినప్పుడు, ఇవేవి కాదు అసలు బయట నుంచి ఇంకేమైనా ప్రెషర్స్ ఉన్నాయా? అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఒకవేళ నిజంగా తాను ఇలాంటి ఒక దారుణానికి పాల్పడాలనుకుంటే, అంటే తాను ఉండలేను బ్రతకలేను అని కనుక అనుకుంటే, అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్ళిపోవాలి? కనీసం వాళ్ళైనా సంతోషంగా ఉండాలి. ఎవరైనా సరే మేమున్నా లేకపోయినా మా పిల్లలు సంతోషంగా ఉండాలి అనుకుంటారు కదా. మరి పిల్లల్ని కూడా తీసుకువెళ్ళారు అంటే తమ తర్వాత తమ పిల్లలు కూడా సంతోషంగా ఉండలేరు అని చెప్పి అనుకున్నారా? అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు కన్విన్స్. టీనేజ్లో ఉన్న పిల్లల్ని కన్విన్స్ చేయడం అంత ఈజీయా?
రండి అందరం కలిసి ఇలా చేద్దామని చెప్పడం అంత ఈజీయా? కాదు. వాళ్ళకి ప్రాణభయం ఉంటుంది కదా, వాళ్ళకి జీవితం మీద ఆశ ఉంటుంది కదా. తల్లి అలా చేస్తానన్న ఒప్పుకోరు, దాంతో ఎట్ ది సేమ్ టైం వాళ్ళని రమ్మన్నా సరే వాళ్ళు ఒప్పుకోరు కదా. బట్ స్టిల్ దే వర్ కన్విన్స్డ్. అంటే వాళ్ళకు కూడా ఏదైనా భయం ఉందా, బయట ఇంకేదైనా ప్రెషర్ వాళ్ళ మీద ఉందా, వీళ్ళందరి మీద? బికాస్ దెర్ ఈజ్ నో క్లూ ఫ్రమ్ ద ఫ్యామిలీ. మదర్ డోంట్ నో ఎనీథింగ్, హస్బెండ్ డోంట్ నో ఎనీథింగ్, బ్రదర్ డోంట్ నో ఎనీథింగ్. బట్ వీళ్ళ మధ్యలో ఏం జరిగింది? దెర్ ఈజ్ నో క్లూ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్. కానీ వీళ్ళ మధ్యలో మాత్రం వీళ్ళందరూ కలిసి ఒకేసారి ఇంత దారుణానికి ఒడిగట్టేంత ఒక పెద్ద కారణం ఏదో ఉంది. వాట్ ఈస్ దట్? సమ్వన్ ఎల్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇంకెవరైనా ఉన్నారా బయట నుంచి? వాట్ అబౌట్ ది సెకండ్ ఫోన్? కామెంట్స్ చేస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చాయి యాక్చువల్లీ. ఒక్కసారి ఇక్కడ ఈ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు ఒక ఖచ్చితంగా ఒక కారణం ఉంది ఇలాంటి ఒక ప్రశ్న అడగడానికి. విజయారెడ్డి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారా అనే ప్రశ్నను ఆర్టీవీ అడిగింది. చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బట్ దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ దిస్. ఈ కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది ఖచ్చితంగా వ్యూవర్స్ ఎంత బాగా ఈ కేసును ఫాలో అవుతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. సో అమ్ములు 8430 కామెంట్ చేస్తున్నారు, పోలీసులు ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు అనుకుంటే ఎంతసేపు కావాలనే డిలే చేస్తున్నారు, ఏదో పైనుండి ప్రెషర్ ఉంది పోలీసులకి అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. కిడ్స్ ఫోన్స్, కిడ్ ఫ్రెండ్స్, హస్బెండ్ ఫోన్ అండ్ దుబాయ్ ఆల్సో నీడ్ టు చెక్ అంటూ సంధ్యారాణి కామెంట్ చేస్తున్నారు. పిల్లల